జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని మెట్పల్లి పట్టణ మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ టి మోహన్ ఆధ్వర్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ సూచనలతో ఆర్పీలు, మహిళా సంఘం సభ్యులకు ఓటు హక్కు వినియోగంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ టి మోహన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలని అన్నారు. నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో 100% ఓటింగ్ జరిగేలా ప్రజలకు అవగాహన కల్పించమని చెప్పారు. మెప్మా ఏవో శ్రీనివాస్ గౌడ్, మెప్మా సిబ్బంది, శానిటరీ సిబ్బంది, ఆర్పీలు, మహిళా సంఘ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జరిగింది. ఇదే యాక్టివిటీస్ కూడా మన సమైక్య లెవెల్లో కూడా ప్రతి ఎస్ఎస్జి మెంబర్ కి ఇది పెడుతూ లేదు అంటే ఓటు వేయడానికి అనాసక్తత. ఈ విధంగా అంటే నాకేంటి ఓటు వేస్తే నాకేంటి, వేసినా ఏమన్నా నాకేం లేదు, నాకేమవుతుంది అనే ఒక బాధ్యతలేని తనంతో కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే ఈ పట్టణాలలో చాలా తక్కువ శాతం పోలింగ్ జరుగుతున్నది. మెట్పల్లి అర్బన్కి వస్తే పోలింగ్ స్టేషన్ నెంబర్ 212 శివ అంటే 212 పోయినసారి ఎలక్షన్లలో చాలా లీస్ట్ గా ఓటర్ టర్నౌట్ అయింది, తక్కువ స్థాయిలో. మరి ఆ దాన్ని మనం ఫోకస్ చేయాలి. ఎవరి ఏరియాలో ఉన్నదో శివ ఆ ఏరియాలో చూసి వాళ్ళకు అప్పచెప్పి వాటిని మనము మోటివేట్ చేయాలి. ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి. ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా నిర్భయంగా ఎవరు ప్రోత్సాహంతో కాకుండా మనం మన ఆత్మ ప్రబోధం మేరకు ఒక సరైన నాయకుని ఎన్నుకోవాలంటే మన ఆత్మనే చెప్పుతుంది. ఇంకెవరో మనం ఓటు చేయవలసిన అవసరం లేదు. కాబట్టి ఎవరు కూడా ఎటువంటి అంటే రాజకీయ శక్తులు కొన్ని ఉంటాయి, డబ్బులు ఆశ చూపడం, బెదిరించడం, భయపెట్టడం. జిల్లా కలెక్టర్ గారి సూచనల మేరకు ఈ స్వీప్ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ సర్వీ చాలా తక్కువగా అవుతుంది. అదే గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే అలా ఎడ్యుకేషన్ చేయని వాళ్ళే ఓట్లు వేస్తున్నారు. ఎడ్యుకేషన్ చేస్తున్న నిర్లక్ష్యం వహిస్తున్న ఉద్దేశంతో ఏదో ఒక కార్యక్రమం రూపంలో చెప్తే బాగుంటుంది. ఓటేయండి అని మనం ఎడ్యుకేషన్ చెప్పలేము, కానీ ఏదో ఒక ప్రోగ్రామ్ రూపంలో వెళ్తే ఇదేం ప్రోగ్రామ్ అనేది చూసానని కనీసం అవేర్నెస్ వస్తాయనే ఉద్దేశంతో ఈ స్వీప్ కార్యక్రమాలు షెడ్యూల్ ప్రకారం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇటు కార్యక్రమాల్లో అందరూ పాల్గొని మీ సంఘాలు కానీ, మీ కుటుంబ సభ్యులకు కానీ, మీ బంధువులకు కానీ అందరూ ఓటు చేసే విధంగా చూడాలని కోరుతున్నాము. అదేవిధంగా ఇది ఒకటి సివిజిల్ అంటే మనకు ఏమన్నా ఓటర్లను ప్రాబ్లం పెట్టినా కానీ, డబ్బులు వంచినా కానీ, ఇంకెక్కడన్నా ఓటు ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించిన